హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణ్. ఈ రోజు అయితే యూట్యూబ్ ఛానల్లో వీడియో తీద్దామంటే అస్సలు అవ్వట్లేదు. సో నేను ఏదో అలా సెట్ చేసుకుని వీడియో తీయబోతున్నాను. ఇది వచ్చేసి మామ్స్ కిచెన్ డాబా అన్నమాట. సో ఒక చిన్న డెకోర్ ఐటమ్ కిచెన్ ఎంట్రన్స్ కి. సో అక్కడ ఖాళీ అయింది, ఇది పెడితే బాగుంటుంది అనిపించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అండ్ అలాగే ఇది వచ్చేసి 155 రూపీస్ ఓన్లీ. చాలా అంటే చాలా బాగుంది. సో చెక్క ఐటము ఆ మాత్రం వర్త్ అయితే ఉంటుంది అనేసి నాకు అనిపించింది. మీషోలో బుక్ చేశాను. అండ్ ఒకసారి హ్యాంగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా, చూడండి. హే, కనపడుతుందా? మమ్మీ కా దావా. సో మీకు రివర్స్ లో కనపడుతుంటుంది కదా, మళ్ళీ ఓపెన్ చేసి కూడా మంచిగా చూపిస్తా. తో ఎక్కడ అటాచ్ చేస్తున్నా. ఎహే, ఎంత బాగుంది కదా. మరి మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, మమ్మీ కా దాబా. సో పర్ఫెక్ట్. నా కిచెన్కే అందం వచ్చేసిందండి దీనివల్ల. చూసారు కదా, అదొక ఐటమ్. ఇంకో ఐటమ్, టోటల్ గా 3 ఐటమ్స్ మీషో ప్రోడక్ట్స్ బుక్ చేశాను. అవి ఏంటి, ఎలా ఉన్నాయనేది చూపిస్తా. ప్రోడక్ట్ మా ఇంట్లో ఉంది, సిలిండర్ కవర్. ఈ సిలిండర్ కవర్ వచ్చేసి 140 రూపీస్ పడింది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. అది కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ చూడండి, ఇలా ఉంది. ఒకసారి సిలిండర్ కి దీన్ని తొడిగిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తా. సో చూడండి, ఇలా ఉంటుంది. కింద ట్రాలీ పెడతాం కదా, ట్రాలీ పెట్టిన తర్వాత సరిపోతుంది, ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. క్వాలిటీ ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. ఇది వేయటం వల్ల సిలిండరు, అంటే గీజర్ సిలిండర్స్ కి అలా వేస్తాను అనమాట. ఇది వేయటం వల్ల చాలా డేస్ పాటు దానికి డస్ట్ పట్టడం కానీ, ఎలాంటి రస్ట్ రావడం కానీ జరగదు అనమాట. సో అందుకోసమని ఇది వేస్తున్నాం. జిప్ ఓపెన్ చేసేసుకుని, మొత్తం సైడ్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసేసి ఇలా సిలిండర్కి కింద ట్రే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇటువైపు కింది నుంచి డస్ట్ అలాంటివి ఫామ్ అవ్వవు అనేసి అంతే. ఈ విధంగా క్లోజ్ చేసేసుకుని ఇలా రెగ్యులేటర్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇలా జిప్ మొత్తానికి ఉంటుంది. సో ఆ పైప్ దగ్గర ఒకటి స్టార్ట్ చేసేసుకుని, అంటే ఇలా ఇక్కడ కనపడుతుంది కదా, ఈ విధంగా ఇక్కడ ఒకటి స్టార్ట్ చేసేసుకుని, ఇంకా ఏదైనా మీకు ఉంది అంటే ఇలా కిందికి వచ్చేస్తుంది. చూసారా, ఇంట్లో సిలిండర్ ఉన్నట్లుగానే ఆ విధంగా ఎలా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడికి పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం. ఒక మూలకి నీట్గా ఉంటుంది. ఎగ్ బాయిలర్ అమెజాన్లో ఆర్డర్ చేసాము. 375 రూపీస్ పడింది. సో దాని పర్ఫెక్ట్ రివ్యూ ఎలా ఉంది, అది ఏంటి అనేది అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ ఇచ్చి, అలాగే బాయిల్ చేసేటప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఎలా బాయిల్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా మీకు A to Z చూపిస్తాను. అసలు స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, చూస్తూ ఉండండి. ఎలక్ట్రిక్ ఎగ్ కుక్కర్ ఇది, చూసారా ఇక్కడ ఉంది కదా. 375 రూపీస్ పట్టింది. పవర్ అయితే 350 వాట్స్ అండి. అండ్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, ఫైనల్లీ ఇప్పుడైతే మాకు కుదిరింది. ఐ థింక్ ఇది బిల్ పేపర్ ఆర్ వారంటీ పేపర్. ఇదో స్పెషల్ ఆఫర్ అంట. ఏంటో ఇవన్నీ డూప్ ఉంటాయి కొన్ని. అండ్ అట్లే ఇది వాటర్ మెజర్మెంట్ కండి. సో ఇన్ని వాటర్ అని పోయాలి. ఈ వాటర్ ప్రాసెస్ అంతా మా హస్బెండ్ చూపిస్తారులేండి, నాకు తెలియని వాటి గురించి ప్రయోగాలు చేయలేను.
స్టీమ్ హజార్డ్ ఇది. సో ఇలా ఉంది. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మా హస్బెండ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. సో టోటల్గా ఇందులో వచ్చేసి 12 ఎగ్స్ని బాయిల్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. 14 ఎగ్స్ని బాయిల్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7. సో 7 ఎగ్స్ అంటే టోటల్గా అట్ ఏ టైం 14 ఎగ్స్ని బాయిల్ చేయొచ్చు మనం. ఏహే చూడండి ఇలా వచ్చింది. ఇది ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కనపడుతుంది కదా, ఇది ఆన్ ఆఫ్. అండ్ అలాగే ఎక్స్ట్రీమర్. సో ఇక్కడ ప్లగ్ కనెక్షన్ ఇచ్చారు కదా, దీన్ని బట్టేసి మనం పెట్టేసేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా వీడియో చూపిస్తాను చూడండి. అండ్ మనకి సెట్ చేసుకోవడానికి కూడా ఇన్ కేస్ రానట్లయితే గనక ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఇందులోనే ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ అయితే ఆయన చేస్తారు, నేనైతే చేయట్లేదు. ఎలక్ట్రిక్ ఎగ్ కుక్కర్ని అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత మీకు ఇలా వైట్గా కనపడుతుందని చూడండి, అదే ముందే రాలేదు. ఆల్రెడీ నేను 3-4 టైమ్స్ యూజ్ చేసిన తర్వాతే రివ్యూ ఇస్తున్నాను అనమాట. అందుకే అలా వైట్గా పేరుకుపోయింది. జస్ట్ అలా క్లీన్ చేస్తే వెళ్ళిపోతుందిలేండి. మీకు మెజర్మెంట్ కప్ ఇచ్చారు కదా, కప్తో అయినా వాటర్ పోయొచ్చు, గ్లాస్తో అయినా పోయొచ్చు అనమాట. జస్ట్ అలా కొద్దిగా ఒక చిన్న మనం కాఫీ తాగుతాం కదా, అలాంటి కప్తో అయినా వాటర్ పోసుకోవచ్చు. నేను 1 ట్రే మాత్రమే పెట్టాను, అంటే మాకు 5 ఎగ్స్ మాత్రమే బాయిల్ చేయాలి. ఒక్కొక్క ట్రేలో 7 ఎగ్స్ బాయిల్ అవుతాయి కదా. సో ఒక సింగిల్ ట్రేనే పెట్టేశాను అనమాట. ట్రే పెట్టేసి దానిపైన లిడ్ పెట్టేశాను. ఈ లిడ్ పెట్టిన తర్వాత అదంతా ప్లాస్టికే అండి, బట్ ఏం మెల్ట్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కూడా, అదే ప్లస్ పాయింట్. అంటే ఎన్ని నిమిషాల తర్వాత మనం వచ్చి ఇలా ఆఫ్ చేయాలి అనే టెన్షన్ కూడా ఏం అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది. అది కూడా చూపిస్తాలేండి ఈ వీడియోలో. అండ్ ఆవిరి పోవడానికి కూడా ఈ లిడ్కి ఇచ్చారనమాట. అక్కడ హోల్ కనపడుతుంది కదా, అదనమాట. ఇంకా ప్లగ్ కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ కింది వైపు రెడ్ సింబల్ ఉంటుంది, ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. ఆ రెడ్ వైపు మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ అయితే గనక ఇలా మరీ రెడ్గా బ్లింక్ అవుతుంది, ఆఫ్ అవుతే నార్మల్ రెడ్లో ఉంటుంది అనమాట. సో ఐ థింక్ మ్యాక్సిమం 8 మినిట్స్లోనే కుక్ అయిపోతాయండి. సో 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి, మీకు ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఈ లిడ్ తీసి చూస్తే కనుక ఆవిరిపోతూ ఉంటుందన్నమాట. సో నేను కాసేపు వదిలేసాను, నాకు కాసిన వర్క్స్ ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో నార్మల్ వాటర్ పోసేసి ఎగ్స్ని వేసి అలా 5 మినిట్స్ వదిలేసాను అనమాట. అంటే హీట్గా ఉంటాయి కదా, ఎగ్స్ని ముట్టుకుని దాని లేయర్ని అంతా తీయలేం కదా అనేసి అలా వదిలేసిన తర్వాత లేయర్ తీస్తున్నా, నీట్గా పోయిందండి. అంటే చిన్న చిన్న పెచ్చుల్లాగా ఎగ్కే అతుక్కోవడం కానీ అలా ఏం లేదనమాట. పర్ఫెక్ట్గా బాయిల్ అయిందనమాట. అన్నిటిని ఇలా ఒలిచిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఆ తర్వాత మన ఎలక్ట్రిక్ ఎగ్ కుక్కర్ని అలా క్లీన్ చేసుకుని ఇలా క్లాత్ మూసేసి పక్కన పెట్టేసా. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.